యద్భద్రం తన్నాశువ ఓం శాంతి శాంతి. ధర్మప్రియ బంధువులందరికీ ఆర్య సమాజం హిందూ వైపు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి. బంధువులారా, ఆర్య సమాజంలో శ్రావణి వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం తేదీ సోమవారం నాడు 4వ తేదీ 8వ నెల 2025 నుంచి ప్రారంభమవుతుంది. మరియు 10వ తారీఖు 8వ నెల 2025 ఆదివారం నాడు పూర్ణాహుతి అంటే సంపూర్ణమవుతుంది. కనుక వారం రోజుల కార్యక్రమము ఆర్య సమాజంలో నిర్వహించబడుతుంది. దాని యొక్క వివరణ ఉదయము 8 గంటల నుంచి యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞం తర్వాత ఉదయకాలంలో పండితుల వారు ఉపన్యాసం ఉంటుంది. ఆ పండితుల వారు సుదూర ప్రాంతం అంటే దుద్యాల గేట్ వికారాబాద్ నుంచి వస్తుండ్రు శ్రీమాన్ ఓం ప్రకాష్ యజ్ఞాచార్య గారు. వారు ఆధ్యాత్మిక ప్రవక్త. ఈ యొక్క యజ్ఞం యొక్క మహత్యం ఏమిటి, యజ్ఞం వల్ల మానవుడికి ఏమేమి లాభాలు కలుగుతాయి, శారీరకంగా మానసికంగా మీకు అన్ని లాభాలు పొందుతారు. మీరు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దోషాలను దూరం చేయడానికి ఏదైనా క్రియ ఉందంటే అది యజ్ఞమే. అందు గురించి మన పెద్దలు యజ్ఞాన్ని వేద శాస్త్రాల నుంచి అన్వేషణ చేసి తీసుకొని దాన్ని యజ్ఞం నిర్వహించే వాళ్ళు ఎంతకాలం అయితే మన భారతదేశంలో యజ్ఞాన్ని నిర్వహించామో అంతకాలం వరకు మనకు సుభిక్షంగా ఉండేది. సకాలానికి పంటలు, సకాలానికి వర్షాలు, తాగునీటి కొదువ లేకపోయేది. అందరు ఆరోగ్యంగా బలంగా ఉండేది, రోగరహితంగా ఉండేది. ఎప్పుడైతే మనం యజ్ఞంను మానేసినామో ప్రతి ఇంట యజ్ఞం జరిగేది. అదంతా మనము ఎప్పుడైతే మానుకున్నామో మనకు సకాలానికి వర్షాలు పడతలేవు. వర్షాలు అధికమన్నా పడతాయి, లేకపోతే మొత్తమే పడాయి. ఇటువంటి సమతుల్యం లేకుండా వాతావరణం మారిపోయింది. సమతుల్యం కావాలంటే దానికి ఒకటే మార్గం ఏంటంటే పెద్ద ఎత్తున యజ్ఞాలు జరగాలి. పెద్ద ఎత్తున యజ్ఞాలు జరిగితే వాతావరణ కాలుష్యం దూరం అవుతుంది, మనకు అందరికీ ఆరోగ్యం సిద్ధిస్తుంది, రోగాలన్నీ దూరం అయిపోతాయి. ఈరోజు ఎవరిని కదిలించినా, ఏ ఇంటిని కదిలించినా, ఏ కుటుంబాన్ని కదిలించినా ఎవరో ఒకరో ఇద్దరు తప్పనిసరిగా వ్యాధిగ్రస్తులే ఉంటున్నారు. కారణం ఏంటిది? వాయు దోషం అంటే గాలి దోషమే. అలాగే ఆహార దోషము, ఎందుకంటే ఆహారాల్లో అంత విషము నిండిపోయింది. అన్నీ ఎరువుల జాగలో కూడా పెండతో పండించేది అన్నీ ఫర్టిలైజర్తో పండిస్తున్నారు. ఇవన్నిటితోటి మనకు చాలా రోగిష్ఠులం అవుతున్నాం. కనుక దాని నుంచి విముక్తి పొందాలంటే మనం యజ్ఞాలు చేయాలి. యజ్ఞం వల్ల ఏమేమి మనకు లాభం అవుతుంది? భగవంతుణ్ణి ధ్యానించడం, భగవంతుణ్ణి పూజించడంతో పాటు మనకు ఆరోగ్య రక్షణ కూడా కలుగుతుందనే విషయాలు మనకు పండితుల వారు సవివరంగా వివరిస్తారు. అలాగే మనకు దైవభక్తి, ఆ తర్వాత దేశభక్తి, ఆ తర్వాత మాతృపితృభక్తి, ఇట్లా భారతదేశానికి మనమంతా కలిసి మెలిసి అందరము ఎక్కువ శాతం మంది ఇటువంటి పుణ్యకార్యాలలో పాల్గొన్నట్టయితే మీరందరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మనకు వేదకాలం నుంచి ఈ శ్రావణ మాసంలో ఒక నెల రోజుల పాటు యజ్ఞాలు జరిగేది. కానీ దానికి మచ్చుగా మేము ఒక వారం రోజులు చేస్తున్నాం. కనుక ప్రతినిత్యం ఉదయము యజ్ఞంలో పాల్గొనండి, ప్రవచనాలు ఇవ్వండి. సాయంత్రం మీకు 5:30 నుంచి మొదలవుతుంది, రాత్రి 8:15 వరకు. ఆ తర్వాత భోజనాలు కూడా ఇస్తారు, ప్రతినిత్యం భోజనాలు కూడా పెడతారు. కనుక మీరందరూ సకుటుంబ సమేతంగా మీరు బంధుమిత్రులతోటి మీకు తెలిసిన వారందరికీ చెప్పి ఈ ఆర్య సమాజం ఇందూరులో మీరంతా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీరంతా సురక్షితంగా ఉండాలని, మీకున్నటువంటి సంశయాలు, బాధలు, దోషాలు అన్నీ దూరం అయిపోతాయి. మీకున్నటువంటి ఏదైతే టెన్షన్తో చూడాలి, టెన్షన్ విముక్తులం అయిపోతాం మనం. దాని యొక్క యజ్ఞం యొక్క
యజ్ఞంలో వెళ్ళినటువంటి ఆ యొక్క గాలి ద్వారా మనం శుద్ధమైపోతాము, మన ఆలోచన శుద్ధమైపోతుంది, మనం చాలా పీస్ఫుల్ అయిపోతాము. మీరు స్వయంగా వచ్చి దీంట్లో పాల్గొని ఆ లాభాన్ని పొందాలని, అటువంటి బుద్ధిని పరమేశ్వరుడు మనందరికి ఇవ్వాలని మీ అందరికి సవినయంగా మనవి చేస్తూ తప్పనిసరిగా పాల్గొంటారని మనవి చేస్తూ ఓం శాంతి శాంతి. విశ్వాని దేవ సవితరి దురితాని పరాశువ యద్భద్రం తన్నాశువ. ధర్మప్రియ ఆత్మబంధులందరికీ విజ్ఞప్తి, ఆర్య సమాజం హిందూరు ఆధ్వర్యంలో శ్రావణి వేద సప్తాహ కార్యక్రమం తేదీ 4/8/2025 నుంచి తేదీ 10/8/2025 వరకు ఉదయం సాయంత్రం యజ్ఞ కార్యక్రమంతో నిర్వహించబడుతుంది. యజ్ఞ యజమానులుగా మీ పేర్లు నమోదు చేసుకొని పాల్గొని అందరూ కూడా లాభాన్వితులు కావాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.